హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రజెంట్ జనరేషన్‌లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న చాలా పెద్ద సమస్య. చూడ్డానికి చాలా చిన్నగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని గురించి తెలుసుకుంటూ వెళ్తే ఇది ఫ్యూచర్‌లో చాలా పెద్ద ప్రాబ్లమ్ అవ్వబోతుందని మనకు అర్థమైతుంది. మన బాడీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలా చాలా రకాల సమస్యలు దీనివల్లనే వస్తూ ఉంటాయి. నీకో విషయం నోటీస్ అయిందా? కొన్ని రోజులకి నీ మూడ్, క్రేవింగ్స్, ఎనర్జీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏం రీజన్ లేకుండానే ఇరిటేట్ అవుతావు. స్వీట్ తినాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. బాడీ హెవీగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. అప్పుడు చాలామంది ఏమనుకుంటారు, నేను డిసిప్లిన్‌గా లేను అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేంటంటే అది నీ క్యారెక్టర్ కాదు. నీ హార్మోన్స్ మాట్లాడుతున్నాయి. ఎస్పెషల్లీ పీసీఓఎస్, పీసీఓడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ ఇది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్లే మీకు ఎక్కువ మూడ్ స్వింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిపి బాడీలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే వెయిట్ ఈజీగా పెరిగిపోతూ ఉంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. యాక్నే వస్తుంది. హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సిమ్టమ్స్ మాత్రమే కాదు, ఇది బాడీ మీకు ఇస్తున్న నోటిఫికేషన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది సొల్యూషన్ కోసం ఏం చేస్తున్నారనేది పాయింట్. సడన్గా డైటింగ్ స్టార్ట్ చేయడం, మీల్స్ స్కిప్ చేయడం, ర్యాండమ్గా వర్కౌట్స్ చేయడం. కానీ ఇవి ప్రాబ్లమ్ని ఇంకా పెంచుతాయి. ఎందుకో తెలుసా? బాడీ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంది. ఎక్కువ కార్టిసాల్ రిలీజ్ అవుతోంది. నువ్వు ఇంకా దాన్ని స్ట్రెస్ పెడితే హార్మోన్స్ ఇంకా ఇంబ్యాలెన్స్ అవుతాయి. అయితే సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్, బాడీకి సేఫ్టీ ఫీల్ ఇవ్వాలి. అంటే రెగ్యులర్ మీల్స్ స్కిప్ చేయకూడదు. మీల్స్ అసలు ప్రోటీన్ ప్లస్ ఫైబర్ బ్యాలెన్స్ చేస్తూ రావాలి. షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్ అంతా తగ్గించాలి. సెకండ్ వచ్చేసి స్లీప్ కరెక్ట్గా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్ చేయాలి. సింపుల్ వాకింగ్, బ్రీతింగ్, సన్లైట్ ఇవ్వడము, తర్వాత జాగింగ్ మెల్లగా స్టార్ట్ చేస్తూ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ బాడీని దీన్ని ప్రాక్టీస్ చేయాలి. కన్సిస్టెన్సీగా చేయాలి, నాట్ పర్ఫెక్షన్. పీసీఓఎస్ హార్మోనల్ ఇష్యూస్ ఒక్క రోజులో రావు, అలాగే ఒక రోజులో పోవు కూడా. కానీ కరెక్ట్ అప్రోచ్ ఉంటే బాడీ స్లోగా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది నీ ఫాల్ట్ కాదు, ఇది డిసిప్లిన్ ప్రాబ్లం కాదు, ఇది నీ బాడీ సిగ్నల్. అది నువ్వు అర్థం చేసుకొని వర్క్ చేయాలి. మీరు కూడా ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం చేయాలో తెలియట్లేదా? నేను సింపుల్గా గైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. డిఎం స్టార్ట్ అని. థ్యాంక్ యూ.